ఎప్పుడూ కౌంటర్లతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే హరిశంకర్ ఈసారి రెస్పాన్సిబుల్ రీజన్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. మిస్టర్ బచ్చన్ విషయంలో హరీష్ తీసుకున్న డెసిషన్ తో నిర్మాతలే కాదు ఫ్యాన్స్ కూడా ఇంప్రెస్ అవుతున్నారు. అయితే మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ బాధ్యత హరీష్ దేనా? హరీష్ శంకర్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఫ్యాన్ వార్ లో తలదూర్చో లేక ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చో కాదు, మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కి సంబంధించి రియాక్ట్ అయినందుకు హరీష్ శంకర్ మీద చర్చ జరుగుతోంది. రవితేజ హరీష్ కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. దాంతో నిర్మాతకు నష్టం కూడా భారీగా వచ్చింది. అయితే ఆ నష్టానికి బాధ్యత తీసుకున్నారు హరీష్ శంకర్. హరీష్ శంకర్ తన రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని నిర్మాతకు వెనక్కిచ్చేసినట్టు తెలుస్తోంది. 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హరీష్ ఆల్రెడీ 2 కోట్లు వెనక్కిచ్చేశారని, మిగతా 4 కోట్లు నెక్స్ట్ సినిమాకి కట్ చేసుకోమని చెప్పినట్టు టాక్ నడుస్తోంది. ఈ విషయం గురించి కొన్నాళ్లుగా రకరకాలుగా చర్చ జరుగుతోంది టాలీవుడ్ లో. అంతేకాదు పీపుల్ మీడియా నుంచి విశ్వప్రసాద్ కూడా నష్టాల విషయంలో రెమ్యునరేషన్ వెనక్కిచ్చే విషయంలో ఫస్ట్ రియాక్ట్ అయింది హరీషే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. హరీష్ శంకర్ తన రెమ్యునరేషన్ లో దాదాపు సగం వెనక్కిచ్చారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా నష్టాల బాధ్యత ఒక హరీష్ దేనా? సినిమాకి 25 కోట్లు తీసుకున్న రవితేజకి ఏం బాధ్యత లేదా అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. వరుసగా ఫ్లాప్లున్నా కూడా ఏమాత్రం రెమ్యునరేషన్ తగ్గించకుండా అంతకంతకు పెంచుతూ పోతున్న రవితేజ రెమ్యునరేషన్ కొంతైనా వెనక్కివ్వాలన్న చర్చ జరుగుతోంది. అయితే లాభాలు వచ్చినప్పుడు నిర్మాత ఇచ్చాడా, నష్టాలొస్తే హీరో రెమ్యునరేషన్ రిటర్న్ ఇవ్వడానికి అంటూ రకరకాల కామెంట్లతో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. హరీష్ మిస్టర్ బచ్చన్ తో ఫ్లాప్ తీసినా ఉస్తాద్ భగత్ సింగ్ గ్యారంటీగా హిట్ అంటూ ఫ్యాన్స్ మాత్రం సపోర్ట్ చేస్తున్నారు.